ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఇన్స్టెంట్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది ఇన్స్టెంట్ అంటే డీమార్ట్లో అది దొరకదండి. మేము బలభద్రపురం సాయిబాబా టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నామండి. దీన్ని ఆంధ్ర సిరిడి అని కూడా అంటారు. నేను ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత అందులోనే 2 యాలకులు, 2 లవంగాలు, అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. దీంట్లో పెద్ద మసాలా సామాన్లు కూడా ఏమి వేసుకోకూడదండి. అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఒకసారి ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే క్యాప్సికము, టమాటా, అలాగే జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇన్స్టెంట్ రైస్ అంటే ఏమీ లేదండి. బలభద్రపురంలో సాయిబాబా వారి టెంపుల్ ఉంటుంది. అక్కడ రైస్లో గరం మసాలా మొత్తం మసాలా అంతా కలిపి సాయిబాబా వారి పాదాల దగ్గర పెట్టి అమ్ముతూ ఉంటారండి ప్యాకెట్స్ లాగా. ఇప్పుడు చూడండి, దీంట్లోకి నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పెద్ద మసాలాలు ఏమీ వేసుకోక్కర్లేదండి. ఆల్రెడీ గరం మసాలా అవన్నీ దాంట్లోనే ఉంటాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇదంతా బాగా ఫ్రై చేసుకున్నాం కదా. దీంట్లోనే ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసాం కదా. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, రైస్ దీంట్లో ఈ ప్యాకెట్లో అయితే బిర్యానీ ఆకు రైస్ చూసారుగా ఇలా ఉంటుంది. ఇదంతా బాగా ఫ్రై అయింది కదా. దాంట్లో ఇప్పుడు బిర్యానీ ఆకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని చూడండి రైస్ ఎలా ఉందో. దీంట్లో ఆల్రెడీ గరం మసాలా అవి కలిపేసి పెడతారు. సాయిబాబా వారి పాదాల దగ్గర పెడతారండి. చూడండి, ఈ రైస్ అంతా చూడండి రైస్ ఇలా ఉంటుంది. దీన్ని కడగక్కర్లేదు, డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు మనం. ఇది ఒక ప్యాకెట్ కొంటే మనం ఒక భక్తునికి అన్నదానం చేసినంత పుణ్యఫలం ఉంటుందండి. దీన్ని చాలామంది ప్యాకెట్స్ కొనుక్కోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి బలభద్రపురంలో. సేమ్ షిరిడీలో ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలానే ఉంటారు సాయిబాబా. దీన్ని ఆంధ్ర షిరిడి అని కూడా అంటారు. చూడండి, ఇప్పుడు నేను బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు నేను త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను దీంట్లో. చూడండి, 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. దీంట్లోనే ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోనే నిమ్మకాయ కూడా పిండుకోండి. రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. అలాగే కొంచెం సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని చూడండి ఒక టూ విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్ బిర్యానీ పొడి పొడిలాడుతూ వచ్చింది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.